ఈ బీసీసీఐకి విరాట్ కోహ్లీ వాల్యూ నేను చాలా సార్లు చెప్పినా, అయినా కూడా విరాట్ కోహ్లీ వాల్యూ T20లో బీసీసీఐకి అర్థం కానట్టుంది. మళ్ళొకసారి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇండియా 150+ రన్స్ చేజ్ చేస్తున్నప్పుడు మన టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ తొందరగా అవుట్ అయినప్పుడు కోహ్లీ ఉన్నప్పుడు ఏం జరిగింది, కోహ్లీ లేనప్పుడు ఏం జరిగింది అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఇది ఎప్పటిదో పాత రికార్డు కాదు, జస్ట్ ఆసియా కప్ 2022 నుంచి ఇప్పటి వరకు మాత్రమే. ఫస్ట్ ఆస్ట్రేలియాతోని 30కే 2 వికెట్లు పోయినాయి. ఆ మ్యాచ్ లో కోహ్లీ ఉన్నాడు, 63 కొట్టిండు. ఆ మ్యాచ్ ఇండియా విన్ అయింది. నెక్స్ట్ సౌత్ ఆఫ్రికాతోని 45కే 3 వికెట్లు పోయినాయి. ఆ మ్యాచ్ లో కోహ్లీ లేడు, ఆ మ్యాచ్ ఇండియా ఓడిపోయింది. నెక్స్ట్ ఈ మ్యాచ్ అందరికి తెలుసు, పాకిస్తాన్ తోని 31కే ఇండియా 4 వికెట్స్ పోయినాయి. ఆ మ్యాచ్ లో కోహ్లీ ఉన్నాడు, 82 రన్స్ కొట్టిండు. ఇండియా ఆ మ్యాచ్ లో గెలిచింది. నెక్స్ట్ న్యూజిలాండ్ తోని 21కే 3 వికెట్స్ పోయినాయి. ఆ మ్యాచ్ లో కోహ్లీ లేడు, ఆ మ్యాచ్ టై అయింది. నెక్స్ట్ శ్రీలంకతోని 35కే ఇండియా 4 వికెట్లు పోయినాయి. ఆ మ్యాచ్ లో కోహ్లీ లేడు, ఆ మ్యాచ్ ఇండియా ఓడిపోయింది. నెక్స్ట్ న్యూజిలాండ్ తోని ఇండియా 15 రన్లకే 3 వికెట్లు పోయినాయి. ఆ మ్యాచ్ లో కూడా కోహ్లీ లేడు, ఆ మ్యాచ్ ఇండియా ఓడిపోయింది. దీన్ని బట్టి అర్థమవుతుంది కోహ్లీ వాల్యూ ఏంటో.